ఒక్క మాట. మిస్టర్ సూపరింటెండెంట్, बचपन से मेरी एक बुरी आदत है. ఒక్క పేరు, सुना है इसके बारे में. ఒక్క టైటిల్ మొత్తం సోషల్ మీడియాను షేక్ చేసేసింది. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్. ఈ ఒక్క వాక్యం వల్ల ఒకవైపు 30 ఏళ్లుగా బాలీవుడ్ ని ఏలుతున్న బాద్షా షారుఖ్ ఖాన్ అభిమానులకి అండ్ బాహుబలితో బాలీవుడ్ ను షేక్ చేసిన ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ అభిమానుల మధ్య మహాయుద్ధమే ప్రారంభమైంది. అయితే ఈ యుద్ధానికి కారణం సందీప్ రెడ్డి వంగ. ఈ పేరు అతని సినిమాల కంటే అతను చేసే కాంట్రవర్సీల వల్ల ఎక్కువగా ట్రెండ్ లో ఉంటుంది. రీసెంట్ గా అతను చేసిన ఒక్క స్టేట్మెంట్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ ని కామెంట్ సెక్షన్ లో కొట్టుకునేలా, ట్విట్టర్ లో తిట్టుకునేలా, సోషల్ మీడియాను షేక్ చేసేలా చేసింది. వీళ్ళకి మా హీరోలు ఏం తక్కువ కాదన్నట్టు పుష్ప తగ్గేదేలేని బన్నీ ఫ్యాన్స్, SSMB 29 తో హాలీవుడ్ ని షేక్ చేస్తామని మహేష్ బాబు ఫ్యాన్స్, సల్లు భాయ్ అని సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్, రాఖీ భాయ్ అని యష్ ఫ్యాన్స్, ఇలా అందరూ మధ్యలోకి దూకేశారు భయ్య. కానీ అసలు క్వశ్చన్ ఏంటిదంటే ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎవరు? ప్రభాసా లేదా షారుఖ్ ఖానా? ఎందుకంటే ఈ ఇద్దరు మాత్రమే ఇప్పటి వరకు 1000 కోట్లకు పైగా రెండేసి సినిమాల ద్వారా ఇచ్చిన బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్. సో సందీప్ రెడ్డి వంగ చెప్పినట్టు నిజంగా ప్రభాసే ఇండియాకి బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టారా, లేదంటే ఇదేమైనా PR స్టంటా, లేదా కాంట్రవర్సీని క్రియేట్ చేయడానికి చేసిన కొత్త డ్రామానా? ఎందుకంటే ఈ కాంట్రవర్సీ ఇక్కడితోనే ఆగదు. సో SRK బర్త్డేకి కింగ్ మూవీ పోస్టర్ గానీ, గ్లిమ్స్ గానీ, టీజర్ గానీ రిలీజ్ అయినా ఈ కాంట్రవర్సీ ఇంకా పీక్లకు వెళ్ళిపోతుంది. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎవరనే దాని మీద. ఒకవైపు షారుఖ్ ఖాన్ తనని తాను ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని, తనని మించిన సూపర్ స్టార్ రాలేరని డబ్బా కొట్టుకుంటూ ఉంటాడు. లిటరల్లీ ఈ కోతిని చూస్తే నాకు స్నో అన్న గుర్తుకొస్తాడు భయ్య. అయితే SRK ఫ్యాన్స్ అతన్ని గ్లోబల్ స్టార్ అంటూ ఉంటారు. కానీ SRK ని హేట్ చేసే వాళ్ళు మాత్రం అతన్ని ట్రోల్ చేసే కొన్ని టాపిక్స్ ని తీసుకొస్తూ ఉంటారు. ఇక మరోవైపు ప్రభాస్ గురించి కూడా ఇతను లాటరీ స్టార్ అని అండ్ అతని లుక్స్ గురించి కూడా చాలా ట్రోల్ చేస్తూ ఉంటారు. అయితే ఈ విషయం జాగ్రత్తగా వినండి. మనం క్రికెటర్ అయినా, బిజినెస్ మెన్ అయినా, మన అవతారం ఎలా ఉన్నా అందరు కూడా నీ నెంబర్లను చూసే గౌరవిస్తారు. స్కూల్లో వచ్చిన మార్క్స్ నెంబర్లు, ఆ తర్వాత బ్యాంక్ ఖాతాలో వచ్చే శాలరీ నెంబర్స్ నిన్ను ఎలా గౌరవించాలో నిర్ణయిస్తాయి. అందుకే ఇప్పుడు ఇండియా సినిమా న్యూ స్టాండర్డ్ అయిన 1000 కోట్ల టార్గెట్ నెంబర్స్ గురించి మాట్లాడదాం. వికీపీడియా లిస్ట్ ప్రకారం 2 సార్లు 1000 కోట్లు క్రాస్ చేసిన హీరోల జాబితాలో ప్రభాస్ అండ్ షారుఖ్ ఖాన్ ఈ ఇద్దరే ఉన్నారు. 1000 కోట్ల క్లబ్లో ఈ ఇద్దరు ఒకరినొకరు గట్టిగా నెక్ టు నెక్ హెవీ కాంపిటీషన్ ఇచ్చుకున్నప్పటికీ టాప్ 5 హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ సినిమా లిస్ట్ లో 33 ఏళ్ల కెరీర్ ఉన్న షారుఖ్ ఖాన్ గారి ఒక్క మూవీ కూడా లేదు. కానీ ప్రభాస్ నటించిన బాహుబలి 2 ఇంకా ఇండియాలో సెకండ్ హైయెస్ట్ క్రాస్ చేసిన మూవీగా ఉంది. అండ్ అలాగే కేవలం 7 సినిమాలతో 5300 కోట్ల కలెక్షన్స్, లేదా వరల్డ్ వైడ్ గా 100 కోట్లకు పైగా ఓపెనింగ్ ఉన్న 6 సినిమాలు చేసిన ఒకే ఇండియన్ స్టార్ అనే రికార్డు. అండ్ అలాగే సలార్ పై వచ్చిన బాయ్కాట్స్ అండ్ కాన్స్పిరసీల మధ్య టీవీలో 30 మిలియన్ వ్యూస్ కి పైగా రికార్డును చేయడం, అండ్ ఆది పురుష్ లాంటి ఫ్లాప్ మూవీతో కూడా 400 కోట్లు చేయగలగడం అనేది ఇవన్నీ ప్రభాస్ పేరు మీద ఉన్న రికార్డ్స్. అండ్ 2017లో బాహుబలి 2 రిలీజ్ అయినప్పుడు దేశంలో ప్రతి స్టేట్ లో ఆ సంవత్సరంలోనే అన్నింటికంటే ఎక్కువ వసూలు చేసిన నెంబర్ 1 మూవీగా నిలిచింది. లిటరల్లీ పాన్ ఇండియా లెవెల్లో మూవీ రికార్డ్స్ ని బాహుబలి అండ్ నాన్ బాహుబలి రికార్డ్స్ తో కంపేర్ చేశారంటే ఆలోచించండి దాని ఇంపాక్ట్ ఏ లెవెల్లో ఉందనేది. ఇక బాక్స్ ఆఫీస్ డామినేషన్ గురించి చూస్తే షారుఖ్ ఖాన్ మొత్తంగా ఇప్పటి వరకు 105+ సినిమాలు చేశారు. 2011 తర్వాత సక్సెస్ రేషియో అతనిది 78.57%. అండ్ SRK ఫ్యాన్స్ ఫాలోయింగ్ అనేది లెగసీగా ట్రాన్స్ఫర్ అయింది. అంటే తండ్రి నుంచి అతని కొడుకుల వరకు కూడా అతని ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది బాగా వైడ్ గా స్ప్రెడ్ అయింది అనమాట. అండ్ ఇక ప్రభాస్ విషయానికి వస్తే మొత్తంగా ఇప్పటి వరకు 32 సినిమాలు చేశారు అండ్ సక్సెస్ రేషియో 65%. కానీ ఓపెనింగ్ డే రికార్డ్స్ విషయానికి వస్తే బాహుబలి 2 217 కోట్లు అండ్ కల్కి 192 కోట్లు. ఆది పురుష్ ఫ్లాప్ సినిమా అయినా కూడా 140 crore కలెక్ట్ చేసింది అండ్ సాహో 130, సలార్ 178. ఇక షారుఖ్ ఖాన్ ఓపెనింగ్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్ చూస్తే జవాన్ 144 crores మాత్రమే, అండ్ పఠాన్ 106, హ్యాపీ న్యూ ఇయర్ 108 అండ్ చెన్నై ఎక్స్ప్రెస్ 75 crores. సో SRK కి ఇప్పటి వరకు డే 1 లో 150+ వసూలు చేసిన మూవీ ఒక్కటి కూడా లేదు. ఇక ఫ్యూచర్ ప్రిడిక్షన్ చేస్తే షారుఖ్ ఖాన్ కింగ్ మూవీ డే 1 లో 150+ crores పైగా కలెక్ట్ చేయొచ్చు. అండ్ పఠాన్ 2 అండ్ టైగర్ వర్సెస్ పఠాన్ ఈ మూవీస్ కూడా 150 to 200 crores కలెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అదే ప్రభాస్ విషయానికి వస్తే
రాజాసాబ్ డే 1 కలెక్షన్స్ 150 to 200 crores ఉండొచ్చు. అండ్ స్పిరిట్, సలార్ టు కల్కి 2 ఈ మూవీస్ కున్న హైప్ కి డే 1 లోనే 200 to 250 crores ఈజీగా వసూలు చేస్తాయి. అంటే సినిమా ఓపెనింగ్ విషయానికి వస్తే క్రికెట్ లో సచిన్ ని గ్రేటెస్ట్ ఇండియన్ ఓపెనర్ గా అంటారు కదా, అలాగే సినిమాల్లో ప్రభాస్ ను గ్రేటెస్ట్ ఓపెనర్ అనడంలో ఎలాంటి డౌటే లేదు. అండ్ గూగుల్లో టాప్ 10 బిగ్గెస్ట్ ఇండియాస్ ఓపెనర్ వరల్డ్ వైడ్ అని సెర్చ్ చేస్తే ఈ లిస్ట్ లో ప్రభాస్ 3 సినిమాలు ఉన్నాయి. కానీ ఈ లిస్ట్ లో షారుఖ్ ఖాన్ కాదు కదా, అసలు బాలీవుడ్ నుండి ఒక్క మూవీ కూడా లేదు. సో దీన్ని బట్టి చెప్పొచ్చు మన డామినేషన్ ఏ లెవెల్లో ఉందనేది. ఇక బిగ్ బడ్జెట్ సినిమాల విషయానికి వస్తే షారుఖ్ ఖాన్ జవాన్ కేమో 300 కోట్లు పెట్టారు, ఇదే హైయెస్ట్. అండ్ పఠాన్ కేమో 250 crores దాకా పెట్టారు. అయితే ప్రభాస్ బాహుబలి 2ని 2017లోనే 250+ crores తో చేశారు. అండ్ సాహోకి 350 crores, అండ్ ఆది పురుష్ కి 600 కోట్లు, అండ్ కల్కి కూడా 600 కోట్లపై బడ్జెట్ తో తీశారు. కానీ భవిష్యత్తులో దీన్ని SSMB 29 అండ్ రామాయణం అండ్ అల్లు అర్జున్ అట్లీ సినిమాలు దాటొచ్చు. ఇక ఇన్ ఫ్యూచర్ లో వస్తున్న ప్రభాస్ మూవీస్ ఫౌజీ 400 crores పెట్టి తీస్తున్నారు. అండ్ రాజాసాబ్ ని కూడా 400 కోట్ల పైగా పెట్టి తీశారు. అండ్ స్పిరిట్ ని కూడా 350 crores బడ్జెట్ తో తీస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ మూవీస్ సినిమాల వెనకాల మన సౌత్ ప్రొడ్యూసర్లే కాదు, టీ సిరీస్ ఓనర్ భూషణ్ కుమార్ కూడా ఉన్నారు. సో బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కూడా బిగ్ బడ్జెట్ మూవీస్ తీయాలంటే బాలీవుడ్ స్టార్ కంటే ప్రభాస్ మీదనే ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తుంది కాబట్టి నిజంగా ఎవరికి ఎక్కువ డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారో చూద్దాం. నిజమైన డై హార్డ్ ఫ్యాన్స్ అంటే కళ్ళు మూసుకొని సినిమా మంచిగా ఉన్నా లేకపోయినా తమ హీరోల కోసమే వెళ్లే వాళ్ళను డై హార్డ్ ఫ్యాన్స్ అంటారు. ఒక టైంలో షారుఖ్ ఖాన్ రావణ్, జీరో, ఫ్యాన్ లాంటి ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చేశారు. కానీ ఈ మూవీస్ ని అట్టర్ ఫ్లాప్ అయ్యాయి, కలెక్షన్స్ కూడా పెద్దగా ఏం రాలేదు. అండ్ ప్రభాస్ కూడా బాహుబలి తర్వాత రాధేశ్యామ్ అండ్ ఆది పురుష్ లాంటి ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చేశారు. బట్ ఈ మూవీస్ అట్టర్ ఫ్లాప్ అయినా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద 400 కోట్లకు పైగా కలెక్ట్ చేశాయి. సో దీన్ని బట్టి చెప్పొచ్చు డై హార్డ్ ఫ్యాన్స్ ఎవరికి ఎక్కువగా ఉన్నారు. నా దృష్టిలో రజనీకాంత్ గారి తర్వాత పాన్ ఇండియా లెవెల్లో అలాంటి ఫ్యాన్ కల్చర్ ఉన్న హీరో ప్రభాస్ మాత్రమే. ఓకే, ఇప్పుడు మిగతా హీరోలో కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్ అనేది పెరిగింది, నేను కాదని చెప్పినాను. కానీ ఈ 2 విషయాల్లో మాత్రం SRK ప్రభాస్ కంటే అండ్ మిగతా హీరోల కంటే కూడా అందనంత ఎత్తులో ఉన్నాడు. అందులో మొదటిది నెట్వర్త్ అండ్ బ్రాండ్ వాల్యూ. షారుఖ్ ఖాన్ నెట్వర్త్ ఆల్మోస్ట్ 1500 కోట్లకు పైగా ఉంటే ప్రభాస్ నెట్వర్త్ 250 కోట్ల లోపే ఉంది. అవును, మనీ విషయంలో షారుఖ్ ఖాన్ చాలా ముందే ఉన్నాడు. అండ్ బ్రాండ్ వాల్యూ విషయంలో కూడా షారుఖ్ ఖాన్ బెట్టింగ్ యాప్స్ నుండి విమల్ లాంటి గుట్కా బ్రాండ్స్ దాకా డబ్బుల కోసం చేయని ప్రమోషన్ లేదు. అండ్ నెట్వర్క్ ని పక్కన పెడితే బ్రాండ్ వాల్యూ విషయంలో ప్రభాస్ ఈజ్ ఏ డిఫరెంట్ బీస్ట్. ఆయన ఇంటర్వ్యూలు కూడా చేయరు, పబ్లిక్ లో మాట్లాడరు, మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్ కూడా పెద్దగా చేయరు. అయినా కూడా ఒక్క పోస్టర్ డ్రాప్ చేస్తే సోషల్ మీడియా ఎక్స్ప్లోడ్ అయిపోద్ది, ఒక్క వాయిస్ ఓవర్ డ్రాప్ చేస్తే ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేస్తాయి, అండ్ ఒక్క 30 seconds సినిమా ప్రెసెన్స్ కి క్రౌడ్స్ షేక్ అయిపోతారు. సో ప్రభాస్ ఈజ్ నాట్ ఓన్లీ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్, హీ ఈస్ ద బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ ఇన్ ఇండియా. అండ్ రెండోది క్రాస్ కంట్రీ ఇండస్ట్రీ రీచ్. అవును, SRK పేరు ఇప్పుడు ఇండియా అవతల కూడా ఇండియాను రిప్రజెంట్ చేసేలా మారిపోయింది. విదేశాల్లో ఇండియా అన్న గుర్తుకు రాకపోవచ్చు, కానీ షారుఖ్ ఖాన్ అంటే మాత్రం ఆల్మోస్ట్ అందరూ గుర్తుపడతారు. షారుఖ్ ఖాన్ సినిమాలు యూరోప్ లో యావరేజ్ గా డే 1 కలెక్షన్ 10 to 15 crores ఉంటే ప్రభాస్ సినిమాలు యూరోప్ కలెక్షన్ లో 4 to 5 crores మధ్యనే ఉంది. అండ్ మిడిల్ ఈస్ట్ లో అయితే షారుఖ్ ఖాన్ డామినెన్స్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ గా జవాన్ మిడిల్ ఈస్ట్ లో 132 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే పఠాన్ 124 crores కలెక్ట్ చేసింది. అండ్ బాహుబలి 2 మిడిల్ ఈస్ట్ లో అన్నింటికంటే ఎక్కువగా 92 కోట్లు కలెక్ట్ చేసింది. అండ్ మిగతా మూవీస్ అన్ని కూడా 20 కోట్ల లోపే కలెక్ట్ చేశాయి. సో మిడిల్ ఈస్ట్ విషయంలో షారుఖ్ ఖాన్ ఇండియా స్టార్ మాత్రమే కాదు, మోస్ట్ ఫేమస్ ఏషియన్ యాక్టర్ కూడా. కానీ పాన్ ఇండియా స్టార్ అంటే సొంత ఇండస్ట్రీ కాకుండా మిగతా స్టేట్స్ అండ్ ఫిలిం మార్కెట్స్ లో కలెక్షన్స్ తో డామినేట్ చేయడం అండ్ ఫ్యాన్ బేస్ ఉండడం. ఇందులో ప్రభాస్ షారుఖ్ ఖాన్ కి అందనంత ఎత్తులో ఉన్నాడు. బాహుబలి మల్టీ ఇండస్ట్రీ గేట్స్ ఓపెన్ చేసిన సినిమా. సో ప్రభాస్ కి ఇప్పుడు తెలుగు మాత్రమే కాదు, హిందీ, తమిళ్, మలయాళం అండ్ మార్కెట్స్ లో కూడా చాలా సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉంది. అండ్ అల్లు అర్జున్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీని 3 పేర్లతో డిస్క్రైబ్ చేయాలంటే ఎవరి పేర్లు చెప్తారని అడిగితే, describe Telugu film industry by taking 3 names of any actors, who would they be? N.T. Ramarao garu, Megastar Chiranjeevi garu, and I think as of now I can say Prabhas from Bahubali. అవును, ఇతను ఇప్పుడు తెలుగు స్టార్ కాదు, తెలుగు నుండి వచ్చిన ఇండియాస్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్. బట్ ఈ రోజు కొందరు సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ ను ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అన్నారు కాబట్టి ట్రోల్ చేస్తున్నారు. కానీ సందీప్ రెడ్డి వంగకి తెలిసే ఉంటది కదా ఎవరితో సినిమా చేస్తే ఏమవుతుందనేది. యానిమల్ టైంలో కూడా రణ్వీర్ సింగ్ ని సూపర్ స్టార్ అనే ట్యాగ్ వేశాడు, అప్పుడు కూడా ట్రోల్ చేశారు. పాపం రణ్వీర్ సింగ్ ఆ ట్యాగ్ తీసేద్దాం భయ్యా అన్నా కూడా వంగ నో చెప్పాడు. అండ్ ఇప్పుడు ప్రభాస్ కి ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనే ట్యాగ్ వేశాడు.
సో అతను మాటలతోనే కాదు సినిమాతో ప్రూవ్ చేసే వ్యక్తి. స్పిరిట్ మూవీ సందీప్ రెడ్డి వంగకి వన్ ఆఫ్ ది డ్రీమ్ ప్రాజెక్ట్. సో టైటిల్ అనౌన్స్మెంట్ కి ఇంత హల్చల్ ఉంటే రేపు స్పిరిట్ రిలీజ్ అయితే ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అన్ని బద్దలైపోతాయి, లిటరల్లీ తగలడిపోతాయి. ఇక కంక్లూజన్కి వచ్చేద్దాం. ఐఎమ్ నాట్ ఏ ప్రభాస్ ఫ్యాన్, బట్ ప్రభాస్ హీ ఈస్ ద క్రౌడ్ కింగ్ ఆఫ్ ఇండియా అండ్ షారుఖ్ ఖాన్ కూడా హీ ఈస్ ద బ్రాండ్ ఎంపరర్ ఆఫ్ ఇండియా. సో దీన్ని బట్టి చెప్పొచ్చు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాసా లేదా షారుఖ్ ఖానా లేదా